ఇంత కష్టపడి నిలబడినందుకు మీకు కృతజ్ఞతలు. మన ప్రగాఢ సంతాపాన్ని మన ప్రవీణ్ గారికి తెలియజేస్తున్నాము. ఇప్పుడు శవ పంచాయతీ వారి యొక్క రక్త బంధువు అయిన అన్నయ్య గారు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి శవ పంచాయతీ పోలీసు డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా తీసుకుంటారు. పొద్దున్న ఆ శవ పంచాయతీ అయిపోయిన వెంటనే మన సూపరింటెండెంట్ గారు సిఎస్ఆర్ఎంఓ గారు ఖచ్చితంగా ఒక డాక్టర్ గారు వేసి పిఎంఓ ఇచ్చి మనకు పిఎంఓ చేయించి ఏమి జరిగిందో అని పోలీసు వారికి రిపోర్ట్ ఇస్తారు. ఇది రూల్ పొజిషన్. అందుకని మనం అర్థం చేసుకుంటాము. థ్యాంక్ యూ. మాట్లాడింది దయచేసి వినండి. మనం నేను చెప్పేది ఒకసారి దయచేసి వినండి. ఇప్పుడు ఏదైతే మనకి రిటైర్ సిఐ గారు ఎవరైతున్నారో సార్ రాసిన రిపోర్ట్ అంతా మీరు చదివారు కదా. దయచేసి వినండి. మనకు అనుమానాస్పదమైన ఆ పదం అనేది మనం కోరుకున్న పదం, అది ఖచ్చితంగా అది రికార్డ్ చేశారు. రెండవది, అనేకమైన గాయాలు ఆయన దేహం మీద ఉన్నాయన్న పదం కూడా రాశారు. ఈ రెండు పదాలని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ యొక్క సమక్షంలో బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో వాళ్ళ సంతకాలు పెట్టి ఇప్పుడు దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ వేస్తారు. ఇప్పుడు స్టెప్ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు పంచనామా స్టార్ట్ అవుద్ది. అంటే మనం ఏదైతే అనుమానం చేస్తామో ఆయన నిజంగా బండి మీద పడిపోతే గాయమైందా, లేదంటే దేనితోన్నా కొడితే గాయమైందా, ఇవన్నీ పంచనామాలోనే తేలుతాయి. కాబట్టి నెక్స్ట్ జరిగే ప్రొసీజర్ ఇది. పోలీసు వారు కూడా మనకి ఏమీ ఎగ్నెస్ట్ గా లేరు. వాళ్ళు ఖచ్చితంగా మనం సహకరిస్తున్నారు, మంచి మాట చెప్తున్నారు. మనం అన్నట్టుగానే రిపోర్ట్ తీసుకున్నారు. ఇంకొకటి, రేపు జరగబోయేది ఏంటంటే పెద్దల సమక్షంలో వాళ్ళ బంధువుల సమక్షంలో వీడియో ఫొటోస్ తో సహా పోస్ట్ మార్టం జరుగుతుంది. మనం అందరం ఉంటాం. అయితే నైట్ టైం అనేది పిఎం జరగదు కనుక రేపు ఉదయం చేస్తారు. నిజానికి బంధువులు ఉదయం వచ్చుంటే ఎప్పటికి పోస్ట్ మార్టం అయిపోయేది, వాళ్ళు లేట్ గా రావడం వల్ల అవ్వలేదు. కాబట్టి దయచేసి అదన్న జరిగేది ఇది, జరగబోయేది. మన అందరూ ఉండండి, ఓపికగా ఉండండి. బీకేఆర్ గారు మాట్లాడతారు ఒకసారి. ఇప్పుడు మనమంతా ఏం చేద్దామంటే, మన రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లా పాస్టర్లు పెద్దలు, ఏఎస్సీ పెద్దలు రేపు ఉదయం జరగబోయే పోస్ట్ మార్టం దగ్గర వాళ్ళు ఖచ్చితంగా లోకల్ నాయకులు ఉంటారు. అందరూ ఎక్కడ ప్రశాంతంగా మన ఇళ్ళకు చేరుకుందాం. రేపు పోస్ట్ మార్టం అయిన తర్వాత మీకు అప్డేట్ ఇవ్వబడుతుంది. సోషల్ మీడియా వేదికగా కానీ పాస్టర్స్ గ్రూప్ లో కూడా అప్డేట్ ఇవ్వబడుతుంది. దానిని బట్టి మీరంతా చేరుకునే అవకాశం ఉండొచ్చు. అప్పటి వరకు అందరూ సమయం పాటించండి. ప్రశాంతంగా ఎవరిళ్ళకి వారు వెళ్లాలని క్రీస్తు పేరిట ప్రేమతో మనవి చేస్తూ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు తెలియజేస్తూ, ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏదైనా అనుమానాస్పదమైన పరిస్థితి ఉంటే అప్పుడు మనమంతా మరలా ఇదే రీతిగా ఐక్యత చాటుదాం, న్యాయం కోసం పోరాడుదాం. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. నిజంగా క్రైస్తవ వీరులుగా వచ్చినటువంటి మీ అందరి డిమాండ్ ప్రకారంగా ఇప్పటి వరకు పిటిషన్ ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పుడు పిటిషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు పిఎం అవదన్నారు. పిఎం మార్నింగ్ చేయడానికి మన డిమాండ్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. కాబట్టి అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలండి. పిటిషన్ కాపీ
లైవ్ అంటే నీళ్ళు చూడడానికి ఇవ్వరు, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. మెడికల్ టెర్మినాలజీ వేరే ఉంటుంది. నువ్వు పోస్ట్ మార్టం చూడడానికి కెపాసిటీ ఉంటుందండి. ఒక టీం ఉంటుంది. డాక్టర్, నేను డాక్టర్ గారిని లేకపోతే మనం అసైన్ చేస్తాం, గవర్నమెంట్ అసైన్ చేస్తుంది. దయచేసి అందరూ కూడా వినండి ఒకసారి. మై డియర్ బ్రదర్స్, అందరికీ మీరందరూ కూడా కష్టపడి ప్రయాసపడి మన దైవజనులు మనం పోగొట్టుకున్నాం. ఆయన మీద ప్రేమతో మీరు అందరూ కూడా వచ్చారు అని బట్టి ప్రత్యేక వందనాలు. ముఖ్యమైన విషయం ఏంటంటే గొడవలు ఏం చేయకుండా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళటానికి పోలీసులు మనకు సహకరించారు. రేపు ఉదయం పోస్ట్ మార్టం చేస్తున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ కార్యక్రమం అంతా కూడా. ఎవిడెన్స్ అన్ని కూడా ఇస్తారు, ఎలా జరిగింది, అది ఇన్సిడెంటా యాక్సిడెంట్ అనేది రేపు మార్నింగ్ కన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి పోలీసు డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా తీసుకుంటారు. పొద్దున్న ఆ షాప్ పంచాయతీ అయిపోయిన వెంటనే మన సూపరింటెండెంట్ గారు సిఎస్ఆర్ఎంఓ గారు ఖచ్చితంగా ఒక డాక్టర్ గారిని వేసి పిఎంఓ ఇచ్చి మనకు పిఎంఓ చేయించి ఏమి జరిగిందో అని పోలీసు వారికి రిపోర్ట్ ఇస్తారు. ఇది రూల్ పొజిషన్, అందుకని మనం అర్థం చేసుకుంటాము. థ్యాంక్ యూ. మాట్లాడింది దయచేసి వినండి. కొంచెం మనం నేను చెప్పేది ఒకసారి దయచేసి వినండి. ఇప్పుడు ఏదైతే మనకి రిటైర్ సిఐ గారు ఎవరైతే ఉన్నారో సార్ రాసిన రిపోర్ట్ అంతా మీరు చదివారు కదా, దయచేసి వినండి. మనకు అనుమానాస్పదమైన ఆ పదం అనేది మనం కోరుకున్న పదం, అది ఖచ్చితంగా అది రికార్డ్ చేశారు. రెండవది, అనేకమైన గాయాలు ఆయన దేహం మీద ఉన్నాయన్న పదం కూడా రాశారు. ఈ 2 పదాలని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ యొక్క సమక్షంలో బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో వాళ్ళ సంతకాలు పెట్టి ఇప్పుడు దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ వేస్తారు. ఇప్పుడు స్టెప్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు పంచనామా స్టార్ట్ అవుద్ది. అంటే మనం ఏదైతే అనుమానం చేస్తామో ఆయన నిజంగా బండి మీద పడిపోతే గాయమైందా, లేదంటే దేనితోన్నా కొడితే గాయమైందా, ఇవన్నీ పంచనామాలోనే తేలుతాయి. కాబట్టి నెక్స్ట్ జరిగే ప్రొసీజర్ ఇది. పోలీసు వారు కూడా మనకి ఏమీ ఎగ్నెస్ట్ గా లేరు, వాళ్ళు ఖచ్చితంగా మనం సహకరిస్తున్నారు, మంచి మాట చెప్తున్నారు, మనం అన్నట్టుగానే రిపోర్ట్ తీసుకున్నారు. ఇంకొకటి, రేపు జరగబోయేది ఏంటంటే పెద్దల సమక్షంలో వాళ్ళ బంధువుల సమక్షంలో వీడియో ఫొటోస్ తో సహా పోస్ట్ మార్టం జరుగుద్ది. ఊరికే చేయరు, మనం అందరం ఉంటాం. అయితే నైట్ టైం అనేది పిఎం జరగదు కనుక రేపు ఉదయం చేస్తారు. నిజానికి బంధువులు ఉదయం వచ్చుంటే ఎప్పటికి పోస్ట్ మార్టం అయిపోయేది, వాళ్ళు లేట్ గా రావడం వల్ల అవ్వలేదు. కాబట్టి దయచేసి అదన్నా జరిగేది ఇది, జరగబోయేది మన అందరం ఉండండి, ఓపికగా ఉండండి. నాకు బీకేఆర్ గారు మాట్లాడతారు ఒకసారి.